అందరికీ హలో. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ పన్నీర్ రైస్ లంచ్ బాక్స్ రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని 2 గరిటెల ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న ఉల్లిపాయ సన్నగా తరిగింది వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయింది. 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. 1 క్యారెట్ సన్నగా తరిగింది వేసి క్యారెట్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. 70% అయితే క్యారెట్ ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ అయితే ఫ్రై అయ్యింది. ఇప్పుడు 1 క్యాప్సికమ్ సన్నగా తరిగి పెట్టుకున్నది వేసి దీన్ని కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ ఫ్రై అయింది. చిన్న టమాటాలు 2 వేసి ఫ్రై చేసుకోవాలి. టమాటా కొద్దిగా మెత్తగా అయితే చాలు. టమాటా అయితే మెత్తగా అయిపోయింది. ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసి ఒక 1/2 మినిట్ ఫ్రై చేసుకోవాలి. టమాటా అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 1/2 స్పూను పసుపు, కారం తగినంత, మేమైతే తక్కువ తింటాం కాబట్టి నేను 1/2 స్పూన్ వేసా. గరం మసాలా 1/2 స్పూను వేసి ఇది 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. పెరుగు 1 స్పూను వేసి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. పెరుగు వేసాక 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు పన్నీర్ మ్యాష్ చేసి పెట్టుకున్నది వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఆయిల్ అయితే పైకి తేలిద్ది. అప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ వేసి కలుపుకోవాలి. పన్నీరు మొత్తం ఫ్రై అయిపోయింది. ఇలా ఆయిల్ తేలిన తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేదాకా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుంటే వెజ్ పన్నీర్ రైస్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా అయిపోయే రెసిపీ, చాలా ఇష్టంగా కూడా తింటారు. నేనైతే కొత్తిమీర వేయలేదు, మీరు కావాలనుకుంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ రెసిపీ అయితే వెజ్ పన్నీర్ రైస్ రెడీ అయిపోయింది.